వాళ్ళే మమ్మల్ని కాపాడతారు అనుకున్నారు కానీ వాళ్ళే రోడ్డు పాలు చేసి మమ్మల్ని అందరు చాలా పేదోళ్ళం సార్, ఇక్కడ ఎవరికి ఏం లేదు. నమస్తే, వెల్కమ్ టు టాప్ స్టోరీ. అది ఖమ్మం జిల్లా వెలుగుమట్ల. అప్పటిదాకా వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. పసికందుల బోసి నవ్వులు, వారిని మురిపంగా చూస్తూ పెద్దల కళ్ళలో ఆనందం. స్కూల్ డ్రెస్ వేసుకుని ముద్దు ముద్దుగా బడికెడుతున్న చిన్నారులు, వారి భవిష్యత్తును ఊహించుకుంటూ పనులకు వెళ్లే పెద్దలు. వారంతా కూడా పేదలే. 3 పూటల నోట్లోకి ముద్ద వెళ్ళడం కూడా వాళ్ళకి కష్టమే. అయినా వారి బాధనంతా దాచుకుని తమ పిల్లల కోసం ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా సరే, తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఒక గూడు ఉందన్న చిన్న ఊరట వాళ్ళకి. ఇతరులతో పోల్చుకుంటే అదేం పెద్ద ఆస్తి మాత్రం కాదు, కానీ దాన్నే ఒక రాజప్రాసాదంలా భావించారు. బాధలు, సంతోషాలు, పిల్లల బుడిబుడి అడుగుల జ్ఞాపకాలతో ఆ ఇంటిని నింపేశారు. ఆ చిన్న గూడునే దేవుడిచ్చిన వరంగా వాళ్ళు భావించారు. అలాంటి ఇంటిపై అపురూపంగా చూసుకుంటున్న కలల సౌధంపై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. కనికరం లేకుండా కసితీరా ఆ ఇంటిని నేలమట్టం చేసింది. పిల్లల ఏడుపులు, పెద్దల ఆర్తనాదాలను పట్టించుకోకుండా రాక్షసంగా వ్యవహరించింది. లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేకుండా మేము ఎంతమంది నిరాశ చేసినాం సార్. ఇక్కడ 8 సంవత్సరాల నుంచి బుల్డోజర్తో విరుచుకుపడి ఆ ఇళ్లనే కాదు, వారి భవిష్యత్తునే తన బలంతో చిదిమేసింది. ఊహించని ఉత్పాతంతో తమ ప్రాణాలే పోయినట్టుగా తల్లడిల్లిపోయారు వెలుగుమట్ల బాధితులు. ఇలా 1 కాదు, 2 కాదు, 10, 100 అసలే కాదు, ఏకంగా 600 నుంచి 700 ఇళ్లను బూడిద చేసేసింది. పేదవాడు నీకు అసలు అనిపిస్తుంది, పేదవాడికి ఓటు నీకు ఎట్ట పనికొచ్చింది? ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్లను దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. వారి బాధను చూస్తే కన్నీళ్లు ఆగవు. అప్పులు చేసి కట్టుకున్న ఇళ్ళు తాము లేకపోయినా తమ చిన్నారులకు నీడనిస్తుంది అని అనుకుని నిర్మించుకున్నారు. ఆ నీడనే నరికేసింది సర్కార్. అన్నం లేవు, నీళ్ళు లేవు, ఆ పిల్ల అట్లా అవసరం తీస్తుంది. ఏం చేయాలి సార్? మేము గిన్నెలు, బొచ్చలు, సామాన్లు, బట్టలు, గట్టలు అన్నీ పోయినాయి సార్. ఒక ఆర్డర్, ఒక ఏం చెప్పలే, మాకు అన్ని ఆర్డర్లు ఉన్నాయి సార్. వారంతా 10 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. వాళ్ళు అక్కడ ఉండడం స్టార్ట్ చేసిన టైమో కరెంట్ లేదు, రోడ్లు లేవు, అసలు ఉండాల్సిన వసతులు లేవు. ఆ టైంలో దాదాపుగా అడవిలో బతికినట్టే వాళ్ళంతా బతికారు. కానీ మెల్లమెల్లగా ఆ ప్రాంతానికి అలవాటు పడిపోయారు. పైసా పైసా కూడబెట్టుకున్నారు. కుదిరిన చోట్ల అప్పులు చేసి ఇంటిని నిర్మించుకున్నారు. వారి దీనస్థితిని చూపించి వారేమీ సానుభూతి పొందాలనుకోలేదు. దౌర్జన్యంగా ఎవరిని దోచుకోనూ లేదు. ప్రభుత్వాన్ని కూడా గొంతెమ్మ కోరికలేవి కూడా కోరలేదు. పైగా ప్రభుత్వానికి పన్నులు కూడా కట్టారు. కరెంటు వచ్చిన తర్వాత పద్ధతిగా బిల్లులు కట్టారు. అలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. కానీ సడన్గా ప్రభుత్వానికి అక్కడ ఉంటున్న వారిపై కోపం వచ్చింది. ఎందుకో తెలియదు. పన్నులు వసూలు చేసినన్ని రోజులు చేసి మీరు ఇక్కడ అక్రమంగా ఉంటున్నారని ఒక్కసారిగా కన్నెర చేసింది. తెల్లవారుజామున ఇంకా ప్రపంచం నిద్ర మేల్కొనక ముందే బుల్డోజర్లను వారి ఇంటిపైకి నడిపించింది. మమ్మల్ని రోడ్డు పాలు చేసింది, మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. కానీ దండం పెడతాం చేతులు ఎత్తి. ప్రభుత్వం ఆగమైపు, ప్రభుత్వం ప్రజల కోసం ఉందని చెప్పారు. మేము నమ్మినాం, ఓట్లేసి గెలిపించినాం. తీరా వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు పాలు చేసారు. పేదల వెన్నెముకను వెరగ్గొడుతూ ఆ ఇళ్లపై విరుచుకుపడింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న వారిపై కూడా కనికరం చూపలేదు ఏమాత్రం. విలన్లాగా వికటాట్టహాసం చేస్తూ మీ ఇల్లు మీది కాదు, వెళ్ళిపోండి అని మెడపట్టి బయటికి గెంటేసింది. తన హస్తంతో చివరి ఇంటిని పిండి చేసే వరకు రాక్షసకాండ కంటిన్యూ చేసింది ప్రభుత్వం. ఇదే దారుణం, దుర్మార్గం అని అనుకుంటున్నారేమో. అంతకంటే దారుణమైన బాధితులను మరింత తీవ్రంగా బాధ పెట్టేలా
జాలి దయ లేకుండా అత్యంత కర్కశంగా వ్యవహరించింది ప్రభుత్వం. ఎవరో ఓ మంత్రి చెప్పారని ఇల్లు కోల్పోయి ఏడుస్తున్న బాధితులపైనే కేసులు పెట్టారు పోలీసులు. అంతేనా, ఇల్లు కూలగొట్టిన తర్వాత వారందరినీ తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో పెట్టారు. అక్కడ పరిస్థితి అయితే ఎలా ఉంటుందో తెలుసా? తాగునీరు ఉండదు. తమకే కాదు, అభంశుభం తెలియని చిన్నారులకు కూడా తిండి లేని పరిస్థితి. ఆడవాళ్లకు కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా చిన్న చోటు లేదు. ఇంతటి దయనీయ స్థితిలోకి వెలుగుమట్ల బాధితులను నెట్టేసింది ప్రభుత్వం. అయితే ఇంతమంది పైన కనికరం లేకుండా విరుచుకుపడడానికి, పగబట్టినట్లుగా ఆ ఇళ్లను నేలమట్టం చేయడానికి కారణమేంటో ఒకసారి తెలుసుకుందాం. ఆ భూముల ధరలు విపరీతంగా పెరగడమే. అప్పట్లో అడవిని తలపించేలా ఉన్న ఆ ప్రాంతం ఆ తర్వాత బాగా డెవలప్ అయింది. ఆ ఇళ్ళు ఉన్న కాలనీ చుట్టూ వెంచర్లు వెలిశాయి. గెస్ట్ హౌస్లు, విల్లాలు కొలువుదీరాయి. హై క్లాస్ అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఫలితంగా ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్ కూడా ఆ పేదల కాలనీకి దగ్గరగానే ఉంది. మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చేస్తుంటుంది కదా, ప్రభుత్వం అసలు ఎందుకు ఇంతకు తెగించిందనే విషయం మీద, పేదలపై ఎందుకు ప్రతాపం చూపించిందో, ఆత్మగౌరవంతో బతికే పేద ప్రజలను ఎందుకు తొక్కిపెట్టి నార తీసిందో. ఎగ్జాక్ట్లీ అందుకే వారిని అక్కడి నుంచి తప్పించేసేయాలి. వీలైనంత భూమి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఎవరికొకరికి కట్టబెట్టేసేయాలి, సొమ్ము చేసుకోవాలి. ఇదేనా ప్రభుత్వం అంటూ చేయాల్సింది? ఇదేనా ప్రభుత్వానికి పేదల పట్ల ఉండాల్సిన కరుణ, జాలి, దయ? మనం ఎన్ని మాట్లాడుకున్నా అవేనా? సరే, కాసేపు ప్రభుత్వ వాదనను కూడా మనం విందాం. ఎందుకనంటే ప్రభుత్వం చేసింది కూడా మనం చెప్పాలి కాబట్టి. ఎందుకనంటే ప్రభుత్వానికి ఒక ముందు చూపు ఉంటుంది. దాని ప్రకారం, ఒక లెక్క ప్రకారమే ఇలాంటి వ్యవహారాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ దళారులు ఉన్నారు అన్నది ప్రభుత్వం చెబుతున్న మాట. అందులో నిజం కూడా ఉంది. ఎందుకు కాదనుకోవాలి? మనం స్టోరీని ఒకవైపేగా తీసుకెళ్లేది, రెండు వైపులా ఆలోచించాలి. టాప్ స్టోరీ అని అంటేనే రెండు వైపులా ఏం జరిగింది అనే విషయాన్ని మీ ముందు పెట్టడమే. మనం ఎక్కడైనా ఫ్రీగా భూమి వస్తుందని అంటే, అలా వచ్చే అవకాశం ఉంది అని తెలిస్తే ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళిపోతాం. సో నాకు కూడా భూమి కావాలని చెప్పి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని వాళ్ళకి ఇచ్చేస్తాం. సో వాటిని ఏమనంటారంటే గద్దల్లా వచ్చి వాలిపోతూ ఉంటాం. అర్హులే కాదు, అన్ని విధాలుగా బాగా సెటిల్ అయిన వారు కూడా ఎలాగోలా సరే భూమిని కొట్టేసేందుకు, వీలైతే నిజంగా అర్హులైన పేదలను తరిమేసైనా సరే అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది కాదనలేని నిజం. కానీ అలాంటి వారిని తరిమేసేందుకు, అర్హులకి మాత్రమే న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఏం చేయాలి? ముందు ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో ఇక్కడ గుర్తించాలి. ఎవరి ఇల్లు పడగొట్టాలి, ఎవరిని కాపాడాలి అనేది మాత్రం ముందు తెలుసుకోవాలి. లేదు, అన్ని ఇళ్ళు కూలగొడితే తప్ప న్యాయం జరగదని అనుకుంటే ముందుగా అక్కడ ఉండే పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. వారి విలువైన వస్తువులు ఉంటాయి, సర్టిఫికెట్లు ఉంటాయి, చిన్నారుల కోసం కొంత భోజనం తీసుకునే అవకాశం, ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే అవేవి కూడా ఇవ్వకుండా, ఇలాంటి జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా తెల్లవారుజామున మధ్య అంటే 3 గంటల టైంలో, 4 గంటల టైంలో అనుకుందాం పోనీ, అంత గాఢ నిద్రలో ఉన్నప్పుడు సినిమాల్లో మనం చూస్తూ ఉంటామే, ఒక విలన్ వచ్చి పేదల ఇళ్ళు తగలబెట్టినట్టుగా, ఆ రకంగా ఒక్కసారిగా ఉన్న పళంగా బుల్డోజర్తో ఆ ఇళ్లను కూలగొట్టడం అనేది న్యాయమా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. మనం దాని గురించి మాట్లాడుతున్నాం. దీని గురించే బీఆర్ఎస్ లాంటి ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా తీవ్రంగా ఘాటుగా ప్రశ్నించాయి. ప్రభుత్వం ఇక్కడ అతిపెద్ద తప్పు చేసింది. అయినా సరే ప్రస్తుతానికి అయ్యిందేదో అయిపోయింది. బాధితులకు న్యాయం చేయాల్సిందే అని గట్టిగా పట్టుబట్టాయి. వారికి న్యాయం చేసే వరకు పోరాడతామని పిలుపునిచ్చింది. బాధితులకు భరోసా కల్పించింది. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం తమకేదో అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా, న్యాయం చేయడంలో తమకంటే గొప్పోళ్ళు లేరన్నట్టుగా వెంటనే ఒక ప్రకటన విడుదల చేసింది. బలవంతంగా ఇళ్లు పడగొట్టిన వారిలో కొందరు అర్హులు కూడా ఉన్నారని, వారికి మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి న్యాయం చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు అక్కడ కూడా పేదలకు అన్యాయమే జరుగుతోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మొన్న పంపిణీ చేసిన ఈ పట్టాల జాబితాలో అర్హులైన వారి పేర్లు లేవని,
బాధితులు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు. వారి బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. నాకు చిన్న పాప ఉంది సార్, ఆ చిన్నారికి కనీసం తిండి పెట్టలేకపోతున్నా అని బాధితులు చెప్పే మాటలు విని అక్కడ కన్నీళ్లు పెట్టని వారు లేరు. అలాంటి బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం వారికి పక్కా ఇళ్లు నిర్మించాల్సిందే. వారు ఉండడానికి ఒక గూడు ఏర్పాటు చేయాల్సిందే. ఇది ప్రస్తుతం వెలుగుమట్లకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై మనం అందిస్తున్న టాప్ స్టోరీ.